బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి? ఎవరెవరు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్కు అర్హులు? బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ప్రక్రియ అసలు ఎలా జరుగుతుంది? ఈ ట్రాన్స్ప్లాంట్ తర్వాత రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వీటి గురించి మనం వివరించడానికి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఏఎంవీఆర్ నరేంద్ర గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్, థాంక్స్ ఫర్ ది ఇన్విటేషన్. ప్రేక్షకులకు నమస్కారం. ఓకే. అండ్ సార్, అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఈ రక్తహీనత అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ రంగానికి సంబంధించి అసలు మీ అనుభవాలు ఏంటి షేర్ చేయండి. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చేయాలంటే ఈ ఫస్ట్ హెమటాలజీ స్పెషాలిటీని చదవాలండి. అట్లానే గుండె సంబంధించిన శాస్త్రాన్ని కార్డియాలజీ అంటారు, నరాలకు సంబంధించిన దాన్ని న్యూరాలజీ అంటారు, కిడ్నీ నుంచి నెఫ్రాలజీ అంటారు. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే హెమటాలజీ అనే సబ్జెక్ట్ని చదవాలి. సో నేను ఎండీలో నిమ్స్లో చేసేటప్పుడు నేను ఎక్కువగా హెమటాలజీ కేసెస్ని ఎక్కువ చూస్తూ ఉన్నాను. అప్పుడు చాలామంది రోగులు హెమటాలజీకి సంబంధించిన వ్యాధులు, అప్లాస్టిక్ అనీమియా కానీ, బ్లడ్ క్యాన్సర్ దాని గురించి కానీ వచ్చేవాళ్ళు. సో అప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ కొంతమందికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అయ్యేది. సో అట్లా నేను చదువుతున్నప్పుడు ఆ హెమటాలజీ మీద ఇంట్రెస్ట్ చేసుకొని దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయాలని అనుకున్నాను. అండ్ సార్, ఈ తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి మీ అనుభవానికి సంబంధించి అసలు వీటిని నిర్వహించడానికి సో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు, ఏంటి అసలు మీ జర్నీకి సంబంధించి? హాస్పిటల్లో ఏం పెద్ద సవాల్ లేవండి. నేను ఫస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ నిమ్స్ హాస్పిటల్లో చేశాను, కానీ డిగ్రీ సంపాదించడానికి కొంచెం కష్టపడ్డాను. సో నేను ఎండీ చేసేటప్పుడు యాక్చువల్గా ఈ స్పెషాలిటీ ఉండేది కాదు, డిఎం స్పెషాలిటీ. అప్పుడే నేను ఎందుకు స్పెషాలిటీ లేదు ఇది అనుకుంటూ ఉండేవాడిని. దాని తర్వాత సిఎంసీలో వచ్చింది. సిఎంసీలో వచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఎయిమ్స్లో వచ్చింది. సో దెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను చదువుకొని ఎంట్రన్స్ రాశాను. ఎంట్రన్స్లో యాక్చువల్గా ఫస్ట్ టాపర్గా క్వాలిఫై అయ్యాను, కానీ కొన్ని కారణాల వల్ల ఎయిమ్స్ ఇంటర్వ్యూలో నాకు సీట్ ఇవ్వలేదు. సో దాని గురించి మళ్ళీ కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా సీటు సంపాదించాల్సి వచ్చింది. సో కోర్టు ఆ ప్రొసీజర్ని అన్కాన్స్టిట్యూషనల్ అని ఎత్తివేసి కొత్త ప్రొసీజర్ స్టార్ట్ చేస్తూ నాకు సీట్ ఇచ్చింది. సో 1 సీట్ వచ్చిన తర్వాత ఎయిమ్స్లో నేను ట్రాన్స్ప్లాంట్ చేశాను, నేర్చుకున్నాను. నా ఎయిమ్ ఎప్పుడు కమింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ ప్లేస్, హైదరాబాద్కి వచ్చి నిమ్స్కి వచ్చి మళ్ళీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని. సో ఆ ఉద్దేశంతో నేను వెనక్కి వచ్చాను, నిమ్స్లో రీజాయిన్ అయ్యి ఫస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశాను. సో ఫస్ట్ కొన్ని రోజుల దాకా ఒక ఫ్యూ మంత్స్ దాకా పేషెంట్స్ యాక్చువల్గా కొంతమందికి ఈ ప్రొసీజర్ చెప్తుంటే అర్థం కావట్లేదు, లేదా కొంతమంది భయపడి సెల్స్ ఇవ్వాలని భయంతో ఉన్నారు. సో ఫైనల్గా ఒక కుర్రాడు అప్లాస్టిక్ అనీమియా పేషెంట్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయనకి సూటబుల్ మ్యాచ్ కూడా ఉండింది. సో వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను, ఒప్పించగలిగాను, ఫస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలిగాను. అది ఇప్పుడు 2009లో చేశాను ఫస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. అది మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ తెలుగు స్టేట్లో, అప్పుడు ఇంకా మన స్టేట్ విడిపోలేదు. సో దట్స్ ద ఫస్ట్ మై ట్రాన్స్ప్లాంటేషన్. ఇట్స్ వెరీ జాయ్ఫుల్ మూమెంట్ ఫర్ మీ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్. ఓకే సార్, ఇక సబ్జెక్ట్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఈ బోన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అసలు ఏంటి, అది అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో మనకి ఇది అవసరం అవుతుంది? సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అన్న స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ రెండు ఒకటేనండి. సో స్టెమ్ సెల్స్లో లోపభూయిష్టంగా ఉంటాయి. లోపభూయిష్టంగా ఉండడం వల్ల రకరకాల వ్యాధులు వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ థెలసీమియా అంటారు. స్టెమ్ సెల్లో జన్యు డిఫెక్ట్ వల్ల ఆ హిమోగ్లోబిన్ సరిగా ఉత్పత్తి అవ్వదు, దాన్ని థెలసీమియా మేజర్ అంటారు. సో యూజువల్గా చిన్నపిల్లల్లోనే అది 3 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి ఆ రక్తం తగ్గిపోతుంది. దాని తర్వాత వాళ్ళకి రెగ్యులర్గా బ్లడ్ ప్రతి నెల అవసరం పడుతుంటుంది. అట్లానే సికిల్ సెల్ ఎనీమియా అని, ప్రతి సికిల్ సెల్ ఎనీమియా కూడా అవసరం లేదు. సో కొంతమందికి వాళ్ళలో సివియారిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడుతుంది. అట్లానే ఈ స్టెమ్ సెల్స్ డిఫెక్ట్ వల్లే ఈ బ్లడ్ క్యాన్సర్లు కూడా వస్తుంటాయి. ఎక్యూట్ ల్యూకేమియాస్, దాంట్లో రకరకాల మళ్ళీ ఎక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియాస్, ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియాస్ ఉంటాయి. సో వాటిలో ప్రతి ల్యూకేమియాకి ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేదు. కొన్ని ల్యూకేమియాస్ అంటే కొన్ని టెస్టుల ద్వారా కొన్ని ల్యూకేమియాస్కి ట్రీట్మెంట్కు రొటీన్ కీమోథెరపీ సరిపోదు, వాళ్ళకి మళ్ళీ జబ్బు వెనక్కి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళలో కొద్ది మందికి ఒక 30% ఆఫ్ ఎక్యూట్ ల్యూకేమియాస్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది. అట్లానే కొంతమందిలో ఈ మూల కణాల సంఖ్య, స్టెమ్ సెల్స్ అంటే మూల కణాలు కూడా అంటారు, వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది. దాన్ని అప్లాస్టిక్ అనీమియా అంటారు. అది ఒకసారి పుట్టుకతో వస్తుంది, తర్వాత ఎక్వైర్డ్ లేటర్ పెద్ద అయిన తర్వాత కూడా రావచ్చు, ఎక్వైర్డ్ అంటారు. సో పుట్టుకతో వచ్చిన మ్యారో ఫెయిల్యూర్ కానీ ఆర్ ఎక్వైర్డ్ అప్లాస్టిక్ అనీమియా కానీ మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. బేసిక్గా డిఫెక్టివ్ లోపభూయిష్టమైన స్టెమ్ సెల్స్ మనం
డిస్ట్రాయ్ చేసి వేరే వాళ్ళ దగ్గర తీసుకున్న హెల్తీ స్టెమ్ సెల్స్ని ఎక్కిస్తే సో వాళ్ళు నార్మల్గా కోలుకుంటారు. అఫ్కోర్స్ ఇట్స్ అంత సింపుల్ ప్రక్రియ కాదు, కాంప్లికేటెడ్ ప్రక్రియ. సో దానికి ఎక్స్పర్టీస్ దానికి అవసరం ఉంటుంది. అఫ్కోర్స్ అలానే ఇంకా బ్లడ్ డిజార్డర్స్ లైక్ ఇమ్యూన్ డిస్రెగ్యులేషన్ అని, ఇమ్యూన్ డెఫిషియన్సీ అని, HLH అని, ఇంకా రకరకాల హెమటాలజీ జబ్బుల్లో కూడా ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ వాడతారు. ఇది రకరకాలు, ఇందులో ఆలోజెనిక్ అని, ఆటోలాగస్ అని ఉంటాయి. ఆలోజెనిక్ అంటే వేరే వాళ్ళ నుంచి అని అర్థం. ఆటోలాగస్ అంటే సేమ్ పేషెంట్ రోగి దగ్గర నుంచే సెల్స్ తీసుకొని మనం వేస్తాం అనమాట. సో ఆలోజెనిక్కి ఆటోలాగస్కి డిఫరెన్స్ ఉంది. ఆలోజెనిక్లో వేరే వాళ్ళ సెల్స్ తీసుకొని లోపభూయిష్టమైన సెల్స్ని డిస్ట్రాయ్ చేసి మన హెల్తీ సెల్స్ని ఎక్కించడం. ఆటోలాగస్లో సేమ్ సెల్స్ పేషెంట్ వ్యాధి కొన్ని జబ్బుల్లో మల్టిపుల్ మైలోమా అని, లింఫోమా అని, ఆర్ హాడ్గిన్స్ లింఫోమా వాళ్ళలో జబ్బు కంట్రోల్ చేయడానికి హెవీ కీమోథెరపీ ఇస్తాం. సో అప్పుడు ఈ క్యాన్సర్ కణాలు చనిపోతాయి. అట్లాంటప్పుడు మన హెల్తీ హెమటోపాటిక్ స్టెమ్ సెల్స్ కూడా చనిపోతాయి. వాటిని రికవరీని ఫాస్ట్ చేసుకోవడం కోసం జబ్బుకు ముందే మనం కలెక్ట్ అయిన స్టెమ్ సెల్స్ని, రోగి యొక్క సేమ్ స్టెమ్ సెల్ని, అవి హెల్తీ స్టెమ్ సెల్స్, వాటిని వెనక్కి ఎక్కిస్తాం. సో ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. రాము గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నా. నమస్తే అండి. హలో, నేను స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. రాము గారు ఒకసారి క్లియర్గా లేదు మీ వాయిస్, మళ్ళీ చెప్పరా? ఓకే, కాల్ కట్ అయిందండి. అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించి అంటే ఏ ఏజ్ నుంచి ఇది స్టార్ట్ అవుతుందండి దీని ప్రక్రియ? ఏజ్ యూజువల్గా ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటారు? యూజువల్గా రకరకాల జబ్బులు మ్యామ్. యాక్చువల్గా సపోజ్ పుట్టుకతో వచ్చే వ్యాధులు, థెలసీమియా మేజర్ ఆర్ సికిల్ సెల్ ఎనీమియా, వీటిలో యూజువల్గా కొంత వయసు వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ స్టార్ట్ చేయొచ్చు. జబ్బు కనుక్కోవడానికి మనకు తొందరగా 3 సంవత్సరాలప్పుడు తెలిసినా కూడా 3 నెలలప్పుడు తెలిసినా కూడా కొంచెం వయసు వచ్చిన తర్వాత యూజువల్గా 1 సంవత్సరం, అట్లీస్ట్ 1 year, లేదా యూజువల్గా 3 years వచ్చిన తర్వాతే మనం ఈ ప్రక్రియ చేయాల్సి వస్తుంది. ప్లస్ ఏ వయసు ఉన్న వాళ్ళకైనా ఈ మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ చేయొచ్చు. యూజువల్గా అప్ టు ద ఏజ్ ఆఫ్, అంటే ఒక ఏజ్ అంటూ లిమిట్ అనేం లేదు. బట్ యూజువల్గా 60, 70, 70 సంవత్సరాల వరకు చేయొచ్చు. కానీ కొన్ని జబ్బుల్లో సపోజ్ మల్టిపుల్ మైలోమాలో ఏజ్కి సంబంధం లేదు, పేషెంట్ ఫిట్గా ఉంటే చేయొచ్చు అంటారు. బట్ అన్ యావరేజ్ అరౌండ్ 70 years దాకా మనం ఈ ప్రక్రియ చేయొచ్చు. అంటే సార్ అసలు బోన్ మ్యారో వచ్చిందని అసలు ఎలా కనిపెట్టగలం? దీనికి సంబంధించి అసలు ఎలా ఉంటుంది సార్? సో బోన్ మ్యారోకు సంబంధించిన వ్యాధులు నేను ఇందాక చెప్పాను, ప్లాస్టిక్ అనీమియా అని, థెలసీమియా అని, అక్యూట్ లుకేమియాస్ అని, మల్టిపుల్ మైలోమా అని, అంటే ఇండికేషన్ ఆ బోన్ మ్యారో ప్రాబ్లమ్స్ అంటే హెమటలాజికల్ డిజార్డర్స్ ఆర్ స్టెమ్ సెల్ డిజార్డర్స్. సో అవి మనం కరెక్ట్గా కనుక్కొని వాటి వ్యాధిని నిర్ధారించి ఎవరికి ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమో ఎవరికి చేయకూడదు అన్నది ఇంపార్టెంట్. సో ఆ వ్యాధిని కనుక్కోవడానికి స్పెషల్ టెస్టుల ద్వారా ఒకసారి జెనెటిక్, సపోజ్ బ్లడ్ క్యాన్సర్స్ అయితే ఫ్లో సైటోమెట్రీ అని అంటారు. వాటిని ఫ్లో సైటోమెట్రీ, యాంటీబాడీ ఫ్లో సైటోమెట్రీ అంటే క్యాన్సర్ కణాలకు వాళ్ళ యాంటీజెన్స్ ఉంటాయి, వాటిని యాంటీబాడీ ద్వారా కనుక్కొని, లేదా ఒకసారి జెనెటిక్ టెస్ట్ అంటే క్రోమోజోమ్ టెస్టింగ్ కానీ, క్రోమోజోమ్స్ ఒకసారి మారిపోతూ ఉంటాయి, ట్రాన్స్లోకేషన్ అంటారు, లేదా డెలీట్ అయిపో తొలగించబడుతుంటాయి కొన్ని వ్యాధుల్లో. సో అట్లానే మాలిక్యులర్ టెస్ట్, ఇంకా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా, చిన్న తేడాలు ఉన్నా కూడా నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్స్ ద్వారా టెస్ట్లు కనుక్కొని సో వాటికి మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సింది. అట్లానే అప్లాస్టిక్ అనీమియా అంటే వ్యాధి నిర్ధారించడానికి కొన్ని టెస్టులు ఉంటాయి. బోన్ మ్యారో టెస్టింగ్, బోన్ మ్యారో ఎలా ఉంది. ప్లాస్టిక్ అనీమియా అంటే బోన్ మ్యారోలో సెల్స్ అన్ని తక్కువ ఉంటాయి, సో అవి బేసిక్గా కనపడవు మనకి. బోన్ మ్యారో సెల్స్ అన్ని ఫ్యాటీ టిష్యూ తోటి రిప్లేస్ అయ్యి ఉంటాయి. సో అట్లా కనుక్కొని మనం ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఒకసారి పుట్టుకతో వచ్చినప్పుడు వాటికి మళ్ళీ స్పెషల్ టెస్టులు ఉంటాయి. సో వాటికి ట్రీట్మెంట్ ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రక్రియనే కొంచెం డిఫరెంట్గా చేయాల్సి వస్తుంది. సో సపోజ్ ఎగ్జాంపుల్ పుట్టుకతో వచ్చిన కంజనరల్ ఫ్రాంకోనీస్ అనీమియా అంటారు, లేదా డిస్కెరటోసిస్ కంజెంటా అంటారు. వాటికి కూడా ట్రాన్స్ప్లాంటేషనే, కానీ డిఫరెంట్ ప్రొసీజర్ కొంచెం డ్రగ్స్ మాడిఫికేషన్ చేసుకోవటం కానీ చేయాల్సి వస్తుంది. ఓకే, మిడిల్లోనే కాదు పుట్టుకతోనే రావచ్చు ఇవి అంట కొన్ని వ్యాధులు మ్యామ్. ఈ బ్లడ్ సంబంధించిన వ్యాధుల్లో జెనెటిక్ సంబంధించిన వ్యాధులు కూడా ఉంటాయి. సో వాటిలో థెలసీమియాస్, ఎక్వైర్డ్ కంజనరల్ అప్లాస్టిక్ అనీమియాస్, కొన్ని పిల్లల్లో ఇమ్యూన్ డిస్రెగ్యులేషన్, ఇమ్యూన్ డెఫిషియన్సీ లైక్ కంబైన్డ్ వేరియబుల్ ఇమ్యూనోగ్లోబులిన్ డెఫిషియన్సీ ఆర్ హీమోఫాగోసైటిక్ HLH అంటారు, హీమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్. ఇవి కొంచెం పుట్టుక తర్వాత కొన్ని రోజులకే బయటపడతాయి. సో వాళ్ళలో కూడా ఈ ప్రక్రియ చేయొచ్చు. ఓకే, వంశపారంపర్యంగా కూడా ఇది జెనెటిక్స్ కానీ వంకప్రారంభం రావచ్చు. అన్నిట్లో కొన్ని రక్తం సంబంధించిన వ్యాధులు అట్లా ఉంటాయి. ఓకే, అండ్ సార్ అసలు ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ అనేది అసలు ఏ విధంగా సాగుతుంది అండ్ దీనికి అసలు రికవరీ ఎలా ఉంటుంది సార్ పేషెంట్స్? స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయినా ఒకటే, నేను ఇందాక చెప్పాను. సో బేసిక్గా
డోనర్ దాత నుంచి మనం సెల్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ స్టెమ్ సెల్ డిఫెక్ట్స్, స్టెమ్ సెల్ లోపాలున్న డిజార్డర్స్, ప్లాస్టిక్ అనీమియా కానీ, థెలసీమియా అయినా కానీ, లుకేమియా అయినా కానీ, వాటిని ఫస్ట్ మనం డెస్ట్రాయ్ చేయాలి. సో దానిని డెస్ట్రాయ్ చేసి కీమోథెరపీ ద్వారా చేస్తాం. కీమోథెరపీ లేదా ఇమ్యునో సప్రెషన్ థెరపీ అని అంటారు. అంటే జబ్బును బట్టి ఆ కండిషనింగ్ థెరపీ అని ఉంటుంది. సో అది కొంతకాలం ఇస్తాం, యూజువల్గా ఒక 6 to 8 days మ్యాక్సిమం. ఈ కండిషనింగ్ థెరపీ 6 నుంచి 8 రోజులు ఉంటుంది, అంటే జబ్బును బట్టి. దాని తర్వాత దాతని యూజువల్గా మనం హెచ్ఎల్ఏ టెస్టింగ్ చేసుకొని బ్లడ్ గ్రూప్ ఏదైనా పర్వాలేదు, హెచ్ఎల్ఏ మ్యాచింగ్ చాలా వరకు హెచ్ఎల్ఏ మ్యాచింగ్ ఉన్న డోనర్ తీసుకుంటాం. అఫ్కోర్స్ ఇప్పుడు హ్యాప్లో అని మ్యాచ్ లేకపోయినా సగం మ్యాచ్ అయినా హ్యాప్లో ఐడెంటికల్ ట్రాన్స్ప్లాంట్ అని కూడా వెదర్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా చేస్తున్నాం. బట్ యూజువల్గా హెచ్ఎల్ఏ మ్యాచ్డ్ డోనర్ ఇస్ ద బెస్ట్ డోనర్. యూజువల్గా అన్నలు కానీ, మన అక్క చెల్లెలు కానీ, సిబ్లింగ్స్ తోడబుట్టుల వాళ్ళల్లోనే ఈ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి హెచ్ఎల్ఏ మ్యాచింగ్ చేసుకొని వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇస్తాం సెల్స్ని పెరగటానికి. ఈ స్టెమ్ సెల్స్ అన్ని బోన్ మ్యారోలోంచి బ్లడ్లోకి రావడానికి ఒక 4 days ఒక ప్రక్రియ, ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ చేసే ముందు ఒక 4 days ఇంజెక్షన్స్ ఇచ్చి దెన్ వాళ్ళని స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసి ఈ కీమోథెరపీ అయిపోయిన తర్వాత ఆ డే 0 అని అంటాం. ఈ కీమోథెరపీని -8 అంటే ఒక మెల్లమెల్లగా డే 0 అని 8 days తర్వాత -8, -6 అట్లా డే 0 రోజు సెల్స్ ఇస్తాం. ఆ సెల్స్ మన సెల్స్ వెళ్ళి అవి ఏది ప్రొసీజర్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అదేమైనా పెద్ద సర్జరీ కాదు, లైక్ సిఏబీజీ కానీ లేకపోతే కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంత కాంప్లెక్స్ ప్రక్రియ కాదు. ఆ సెల్స్ని కలెక్ట్ చేసుకొని మనం బ్లడ్ ఎక్కించినట్టే మనం వీన్లోకి పంపిస్తాం. సో ఆ వెళ్ళిన సెల్స్ బ్లడ్లోకి వెళ్ళి దే విల్ హోమ్ ద మ్యారో. ఆ సెల్స్ బోన్ మ్యారోలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. దే హ్యావ్ ఎ స్పెషల్ సైటోకైన్స్ అట్లా. సో మ్యారోలోకి అవంతకదే వెళ్ళిపోతాయి. వెళ్ళి అక్కడ నుంచి మన సెల్స్ ప్రొడ్యూస్ మనకి దాత ఇచ్చిన సెల్స్ ఆ రిసిపియంట్లో పెరగటం స్టార్ట్ చేస్తాయి. యూజువల్గా ఈ కీమో ఇచ్చిన తర్వాత మన సెల్స్ ఇచ్చిన తర్వాత ఒక 12 daysకి యూజువల్గా 12 to ఎన్గ్రాఫ్ట్మెంట్ అని అంటారు దాన్ని. సో మనం ఇచ్చిన సెల్స్ ఒక కనీసం లెవెల్ రావడానికి ఎన్గ్రాఫ్ట్మెంట్ అంటారు. దాన్ని 12 పడుతుంది. సో ఆ టైంలో వెళ్ళి ఈ సెల్స్ వెళ్ళి మనకి మళ్ళీ కణాలని మనం ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్లేటెట్స్ పెరగడానికి, మన నార్మల్ సెల్స్ రావడానికి, ఈ WBC సెల్స్ రావడానికి, ఆ రక్తం పెరగడానికి టైం పడుతుంది. యూజువల్గా 12 days పడుతుంది. దాని తర్వాత దెన్ యూ విల్ రికవర్ అవుతారు. అఫ్కోర్స్ దాని సెల్స్ దాత సెల్స్ వచ్చిన తర్వాత దేర్ ఇస్ అ కాంప్లికేషన్, GVHD అనే కాంప్లికేషన్ రావచ్చు. అఫ్కోర్స్ దానికి కూడా మనం మెడిసిన్స్ ఇచ్చి ఈ ప్రక్రియ చేస్తాం. బట్ యూజువల్గా పేషెంట్ కనీసం ఒక 3 to 4 weeks హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. స్పెషల్ ఐసోలేషన్ రూమ్స్లో ఉండాల్సి వస్తుంది. సో HEPA ఫిల్టర్ రూమ్స్ అని అంటారు, వేర్ సపోజ్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ వాటిని అవి ఫిల్టర్ రాకుండా, గాలిలో రాకుండా ఆపుతాయి. ఇప్పటి వరకు అంటే ఒక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ రోగికి సంబంధించి ఎన్ని వీక్స్ రెస్ట్ తీసుకోవాలి, మీ అబ్జర్వేషన్లో ఉండాలి, అన్ని గురించి వివరించారు కదా. అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ 4-5 weeks ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? ఈ ప్రొసీజర్ టైంలో అంటే యూజువల్గా ఎక్కువ ఓన్లీ ఒక అటెండెంట్ని అలౌ చేస్తాము. అంటే ఈ రోగికి ఈ రోగ నిరోధక శక్తి బాగా తగ్గి ఉంటుంది. సో సెల్స్ తక్కువ ఉంటాయి, న్యూట్రోపెనిక్ అని ఉంటాడు. సో ఏ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా అతను ఫైట్ చేయలేడు. సో డైట్ విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ ఓన్లీ ఒకళ్ళనే అటెండెన్స్ అలౌ చేస్తాము. ప్లస్ ఫుడ్ గురించి కుక్డ్ ఫుడ్, బయట ఫుడ్ అలౌ చేయం, ఓన్లీ కుక్డ్ ఫుడ్. ప్లస్ రా థింగ్స్ కూడా యూజువల్గా ఆ టైంలో అలౌ చేయం. యూజువల్గా సపోజ్ విచ్ హ్యావ్ ఎ కవర్ లైక్ యాపిల్, ఆరెంజ్ ఆర్ బనానా, సో ఇవి అలౌ చేస్తాం. సో ఓవరాల్గా ఈ ప్రొసీజర్లో బి కేర్ఫుల్ దట్ ఏ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి ట్రై చేస్తాం. అట్లానే ఆ టైంలో ఈ కణాలు తగ్గిపోవటం వల్ల ప్లేటెట్స్ తగ్గిపోవటం, బ్లడ్ తగ్గిపోవటం అట్లా జరగచ్చు. సో బ్లీడింగ్ టెండెన్సీస్ ఉంటే ప్లేటెట్స్ ఎక్కించడం, ప్లేటెట్స్ బాగా తగ్గిపోతే ప్లేటెట్స్ ఎక్కించడం, లేదా బ్లడ్ తగ్గినప్పుడు బ్లడ్ ఎక్కించుకోవటం, అవి మెయిన్ జాగ్రత్తలు తీసుకుంటాం. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే టీమ్ వర్క్, నర్సింగ్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ క్రూషియల్ పీరియడ్లో ఈ నర్సింగ్ స్టాఫ్ కానీ, సేమ్ ఐసోలేషన్ రూమ్స్ కానీ, అండ్ హైజీన్ మెయింటైన్ చేయటం కానీ, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఎక్కువ అలౌ చేయటం అన్నది పేషెంట్స్ ఒకసారి చూద్దాం, వాళ్ళని చూద్దాం అని అట్లా అనుకుంటారు. ప్రిఫరబుల్లీ టోటల్ ప్రొసీజర్కి ఒకరిని అలౌ చేస్తాం. బట్ ఒకవేళ సపోజ్ కష్టంగా ఉన్నప్పుడు వీ కెన్ అలౌ కొంతమంది ఒకళ్ళిద్దరిని వేరే ఫ్యామిలీ మెంబర్స్ని అలౌ చేస్తాం. అండ్ జాగ్రత్తలు అనేది లైఫ్ లాంగ్ ఇంకా కంటిన్యూ చేయాలా సార్, లేకపోతే సగంలో ఆపేస్తాయి? అంటే ఇంతవరకు మనకి కేరింగ్ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఏమైనా ఉందా? సో యూజువల్గా ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్, యాక్చువల్ ప్రొసీజర్ ఒక 1 month పడుతుంది. అంటే ఇనిషియల్ రికవరీకి, సెల్స్ పెరగటానికి, ప్లేటెట్స్ పెరగటానికి
టైం పడుతుంది. దాని తర్వాత కూడా మందులు వేసుకోవాల్సి వస్తుంది. ఆ ఇమ్యూనో సప్రెషన్ గురించి వేరే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఇచ్చాం కాబట్టి మన ఇమ్యూనో సప్రెషన్ మెడిసిన్స్ వేసుకోవాల్సి వస్తుంది. అట్లానే ప్రొఫిలాక్టిక్ యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్స్ టాబ్లెట్ వన్స్ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత యాంటీఫంగల్స్ చేయాల్సి వస్తుంది. సో యూజువల్గా ఈ ప్రొసీజర్ అంతా 6 నెలల నుంచి ప్రొసీజర్ డిశ్చార్జ్ అయిన తర్వాత మందులు 6 months to 1 year పడుతుంది. సో యూజువల్గా 1 year దాకా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇన్ఫెక్షన్స్ పబ్లిక్ ప్లేసెస్లో వేర్ లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ కెన్ అకర్ పబ్లిక్ ప్లేసెస్లో కానీ పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్కి వెళ్ళటం కానీ అవాయిడ్ చేయటం బెటరు. అట్లానే ఈ పార్కులు ఇట్లాంటివి అవాయిడ్ చేయటం బెటర్. బట్ యూజువల్గా బై ద టైం 1 year అయ్యేసరికి ఇవన్నీ సెటిల్ అవుతాయి. సో మనం మందులు ఆపేసుకోవచ్చు. ప్లస్ 1 year తర్వాత యూజువల్లీ 1 year వరకు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది. ప్లస్ రెగ్యులర్ డాక్టర్స్ విజిట్స్ కూడా ఉంటాయి. సో వన్స్ దట్ ఈస్ ఓకే దెన్ హీ కెన్ బి ఆల్మోస్ట్ నార్మల్ అండ్ హీ కెన్ గెట్ ఆన్ విత్ హిస్ నార్మల్ లైఫ్. అఫ్కోర్స్ ఇదంతా ఇంత యాక్చువల్గా ఎంత ప్రొసీజర్ ఈజ్ ఆల్సో డిఫికల్ట్ ప్రొసీజర్ అండ్ దెర్ ఈజ్ ఆల్సో రిస్క్ టు ద లైఫ్. అట్లీస్ట్ 10%, 20%, 100 మందికి చేస్తే జబ్బుని బట్టి మనం జబ్బు కండిషన్ బట్టి జబ్బు తీవ్రతను బట్టి 60 నుంచి 80% దాకా మనం సక్సెస్ అవ్వగలుగుతాం. బట్ దేర్ ఈస్ అ రిస్క్ దట్ ఈ ప్రాణాంతకమైన ప్రొసీజర్, సో కొద్దిగా రిస్క్ ఉంటుంది. సో అది ఎందుకు చేస్తున్నామంటే దేర్ నో అదర్ వే వీ కెన్ క్యూర్ దిస్ ఎక్సెప్ట్ ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్. దట్ ఈస్ ద రీజన్ వీ డూయింగ్ ద బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. ఒక డోనర్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు సార్? అంటే అతనికి డయాబెటీస్ అట్లాంటివి, థైరాయిడ్ ఇట్లాంటివి ఉన్నా కూడా అండ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకునే విధానం ఎలా ఉంటుంది? సో ఏ ప్రొసీజర్ ఎలా చేస్తారు? అండ్ అంతేకాకుండా బ్లడ్ గ్రూప్ వేరే ఉన్నా కూడా దానం చేయొచ్చు అంటారా? సో దాతని యూజువల్గా అన్నదమ్ములు, అక్క చెల్లెలు మ్యాచ్డ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ మ్యాచ్డ్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. సో హెచ్ఎల్ఏ మ్యాచింగ్ చేసి అన్నదమ్ములు, అక్క చెల్లెలు చెక్ చేసి వాళ్ళు ఫిట్గా ఉండాలి. సో దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిసీజ్. అఫ్ కోర్స్ డయాబెటీస్ ఏమీ కాంట్రాఇండికేషన్ కాదు, ఆర్ బ్లడ్ ప్రెషర్ అవన్నీ కాంట్రాఇండికేషన్ కాదు. దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ సీరియస్ బ్లడ్ డిజార్డర్, రీనల్ డిజార్డర్ కానీ, కార్డియాక్ డిస్ఫంక్షన్ కానీ, ఆర్ లివర్ ప్రాబ్లమ్స్ కానీ అట్లా లేకుంటే మేము వాళ్ళని తప్పకుండా తీసుకుంటాం. అట్లా దాతలు కూడా ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ హెచ్ఎల్ఏ మ్యాచింగ్ ఉన్న సిబ్లింగ్స్నే చేసేవాళ్ళం. ఇప్పుడు కొత్త పద్ధతుల ద్వారా హ్యాప్లో అంటే ఓన్లీ సగం హెచ్ఎల్ఏ సగమైనా కూడా మనం పేరెంట్స్ దగ్గర నుంచి కానీ ఆర్ మ్యాచ్ లేకపోయినా చిల్డ్రన్ దగ్గర ఫుల్ మ్యాచ్ లేకపోయినా కానీ, అంటే అన్నదమ్ముల దగ్గర, అక్క చెల్లెల దగ్గర మ్యాచ్ లేకపోయినా వాళ్ళు హాఫ్ మ్యాచ్ కూడా ఉన్న స్పెషల్ ప్రికాషన్స్ తీసుకొని స్పెషల్ పద్ధతుల ద్వారా మనం హ్యాప్లో ఐడెంటికల్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసుకోవాల్సి ఉంది. ఒకసారి లేనప్పుడు, ఫ్యామిలీ మెంబర్స్లో లేనప్పుడు మనం మ్యాచ్డ్ అన్రిలేటెడ్ డోనర్ అంటారు. అంటే డోనర్ మన ఇండియాలో కొన్ని రిజిస్ట్రీలు ఉన్నాయి, బోన్ మ్యారో రిజిస్ట్రీలు ఉన్నాయి. వాళ్ళకి మనం పేషెంట్ యొక్క హెచ్ఎల్ఏ రిపోర్ట్ని వాళ్ళకి పంపిస్తే వాళ్ళ రిజిస్ట్రీలో మనం మ్యాచ్ అయిన డోనర్ని వెతుక్కొని మనకి వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు. సో బట్ ఇదంతా ఈ మ్యాచ్డ్ అండ్ రిలేటెడ్ అయిన కాస్ట్ పెరుగుతుంది. సో ఆ కాస్ట్ అక్కడ నుంచి మనం గ్రాఫ్ తెచ్చుకోవాలంటే వేరే చోట నుంచి అక్కడ సెల్స్ తీసి మనకు పంపిస్తారు. సో దట్ విల్ కాస్ట్ అగైన్ విల్ కాస్ట్. బట్ ఆ ప్రొసీజర్ కూడా మనం చేయగలుగుతున్నాం. అండ్ సార్, ఇప్పటి వరకు మీరు ఎన్నో కేసెస్ చూసుంటారు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేశారు. సో ఈ మొత్తం మీ జర్నీలో ఏవైనా కాంప్లికేషన్స్ కేసెస్ ఏమైనా చూసారా మీరు? మ్యామ్, దేర్ ఈజ్ ఆల్వేస్ నేను దగ్గర అరౌండ్ 100 దాకా చేస్తుంటాను. సక్సెస్ రేట్ ప్రాబబ్లీ అరౌండ్ సక్సెస్ రేట్ నేను ఎక్కువ ఆలోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశాను. ఆటోలాగస్ కంటే ఇది కొంచెం క్లిష్టమైన ప్రక్రియ. సో 100 మందికి చేస్తే నేను అబౌట్ 70% దాకా నేను సక్సెస్ అయ్యాను చెప్పవచ్చు. అండ్ సార్, స్టార్ హాస్పిటల్ బ్లడ్ ఈ డిజార్డర్ క్లినిక్ గురించి అసలు దీని లక్ష్యం ఏంటి, అసలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు దీనికి సంబంధించి? సో బ్లడ్ డిజార్డర్ క్లినిక్ ఇట్స్ అ యూనిక్ కాన్సెప్ట్ మ్యామ్. యాక్చువల్గా బ్లడ్ గురించి అవగాహన ఉండదు. ఇందాక నేను చెప్పాను, గుండెకి సంబంధించి అంటే కార్డియాలజీ అంటారు, నరాలకు సంబంధించి న్యూరాలజీ అంటారు, ఆర్ కిడ్నీ అంటే నెఫ్రాలజీ అంటారు. కానీ బ్లడ్కి సంబంధించిన వ్యాధుల గురించి అవగాహన సామాన్య ప్రజానీకానికి చాలా తక్కువగా ఉంది. సమ్టైమ్స్ ఈవెన్ డాక్టర్స్లో కూడా ఈ హెమటాలజిస్ట్ ఎవరు, ఈ హెమటాలజీ ఏంటి, ఆర్ ఇట్స్ జస్ట్ యాజ్ ఎ ల్యాబొరేటరీ బ్రాంచా అని అవగాహన ఉంది. సో ఆ బ్లడ్ డిజార్డర్స్ని ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఇంక్లూడింగ్ డాక్టర్స్, సో దిస్ హాజ్ మేము స్టార్ట్ చేసాం. అండ్ ఈ ఐడియా మా చైర్మన్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు హీఈస్ మచ్ మోర్ ప్రొయాక్టివ్. గోపీచంద్ గారు మచ్
much more proactive, and he advised us to start the clinic at the earliest, and he is very proactive in supporting the program. అండ్ ఈ క్లినిక్ ద్వారా రోగులకు ఎలాంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి సార్? యా, అగైన్ ఇందాక బ్లడ్ డిజార్డర్ చెప్పాను, అంటే ఈ బ్లడ్ క్యాన్సర్స్ గురించి కొంచెం అవగాహన ఉంది పబ్లిక్లో, ప్లస్ డాక్టర్స్లో కూడా ఉంది. కానీ దెర్ ఆర్ మెనీ బ్లడ్ డిజార్డర్స్, సింపుల్ ప్రాబ్లమ్స్ నుంచి ఐటీపీ అని, ఐరన్ డెఫిషియన్సీ అని, B12 డెఫిషియన్సీ అని, ఆర్ ప్లాస్టిక్ అనీమియా అని, థెలసీమియా అని, HLH అని. దెర్ ఆర్ మెనీ స్పెక్ట్రమ్ ఆఫ్ బ్లడ్ డిజార్డర్ అపార్ట్ ఫ్రమ్ ద బ్లడ్ క్యాన్సర్స్. సో వాటిని అవగాహన గురించి, వాటిని కరెక్ట్గా రోగికి వివరించి, వాటి నూతన పద్ధతుల ద్వారా కానీ, ఆర్ సమ్టైమ్స్ ఈ ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది వైద్య శాస్త్రం రీసెర్చ్ జరిగే కొద్దీ. సో ఆ నూతన ప్రక్రియ కానీ అందించడానికి ఈ బ్లడ్ డిజార్డర్ ఓకే. అండ్ ఇది అసలు ఎందుకు సార్ ఈ రక్తహీనతకు సంబంధించి, రక్త సంబంధిత వ్యాధులకు సంబంధించి మన సమాజంలో అసలు ఎందుకు ఈ రోగాలు పెరుగుతున్నాయి అంటారు? వీటిని ఎలా గుర్తించాలంటారు ముందుగా? సో పెరగటానికి మెయిన్ రీజన్స్ మ్యామ్, యూజువల్గా ఇంతకుముందు మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మన కంట్రీలో తక్కువగా ఉండేది. అరౌండ్ ప్రాబ్లీ ఒక 20 years బ్యాక్ అరౌండ్ 60 years ఉండేది. ఇప్పుడు ఇట్ హ్యాస్ బికమ్ నౌ ఐ థింక్ మన లైఫ్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 70 years. సో కొన్ని రక్తానికి సంబంధించిన జబ్బులు, సో మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అని కానీ, ఆర్ ఎక్యూట్ మైలాయిడ్ లుకేమియా కానీ, ఈ వయసు పెరిగే కొద్దీ ఈ వ్యాధి తీవ్రత పెరుగుతుంది. యాక్చువల్గా ఒక 60sలో ఒక 10 మందికి 10 మందికి AML కానీ MDS కానీ వస్తే, దట్ 70sకి అది 30 నంబర్ అవుతుంది. 30 మందికి 130 మందికి వస్తుంది. సో దట్ ఈ వన్ ఆఫ్ రీజన్. ప్లస్ ఇప్పుడు అవగాహన పెరిగింది, అంటే చెకప్ చేసుకోవటం, అఫ్ కోర్స్ హెమటాలజిస్ట్ అవైలబిలిటీ, అదర్ స్పెషాలిటీస్ వాటి పెరిగాయి కాబట్టి, సో అవగాహన పెరిగింది. ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని వ్యాధిని నిర్ధారించుకోవటం వల్ల మనకి ఎక్కువ పేషెంట్ చూస్తున్నాం అనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చాలా విషయాలు తెలియజేశారు. అసలు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా జరుగుతుంది, అసలు తర్వాత రోగులు ఎలాంటి కేర్ తీసుకోవాలి, వీటి గురించి చాలా వివరంగా మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.